కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ జాతీయం సామెతలు కథల పరంపరలో జాతీయ వెనుక కథ ఆషాఢభూతి. రచన డాక్టర్ ఎం హరికిషన్ కర్నూలు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఆషాఢభూతి అంటే నెంబర్ 1 మోసగాడు. మనతోనే ఉంటూ అమాయకునిలా అత్యంత నిజాయితీపూర్ణులా నటిస్తూ అదును చూసి సర్వస్వం దోచుకునేవాడు. వీళ్ళ మాట, ప్రవర్తన, రూపం అన్నీ నిజాయితీకి ప్రతిరూపంలో ఉంటాయి. మనం అస్సలు కనిపెట్టలేము. గుంట నక్కలాగా అదును కోసం కాచుకుని ఉంటారు. ఏమాత్రం తొందరపడరు. పూర్తిగా మాయ మాటలతో నమ్మించి చివరకు మోసం చేస్తారు. ఇలాంటి వాళ్ళనే ఆషాఢభూతి అంటారు. ఈ జాతీయం వెనుక పంచతంత్రంలో ఒక కథ ఉంది. అది తెలుసుకుందాం. దేవశర్మ అనే సన్యాసి ఉండేవాడు. అతను మంచి మాటకారి. పురాణాలు, ఇతిహాసాల మీద మంచి పట్టు ఉండేది. ఊరూరా తిరుగుతూ ప్రవచనాలు చెప్పేవాడు. అతను చెప్పే విధానం అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు అద్భుతంగా ఉండేది. దాంతో జనాలు గుంపులు గుంపులుగా వినడానికి వచ్చేవారు. పరవశంతో వింటూ ఉండిపోయేవారు. వచ్చిన జనాలు ఊరికే ఉత్త చేతులు ఊపుకుంటూ రారు కదా, పళ్ళో పైసలో తెచ్చి చేతిలో పెట్టేవారు. నాకెందుకు నాయనా ఇవన్నీ, సర్వం వదిలేసిన సన్యాసిని, ఏం చేసుకుంటాను ఈ కానుకలు అంటూ వద్దు వద్దంటూనే అన్నీ తీసుకునేవాడు. పళ్ళు కడుపు నిండా తిని వచ్చిన జనాలకు ప్రసాదంగా మిగిలినవి పంచిపెట్టేవాడు. డబ్బులు మాత్రం భద్రంగా దాచిపెట్టుకునేవాడు. నెమ్మది నెమ్మదిగా జనాలు ఇచ్చిన డబ్బులు పెరిగిపోయాయి. వాటిని దాచిపెట్టుకోవడం కష్టంగా మారింది. దాంతో అవి ఎవరికంటా పడకుండా ఎలా దాచిపెట్టాలా అని తెగ ఆలోచించాడు. చివరికి ఒక బొంత తయారు చేశాడు. అందులో రహస్యంగా ఎవరికంటా పడకుండా రాత్రిపూట తనకు ఆ రోజు వచ్చిన డబ్బులన్నీ వేసి భద్రపరిచేవాడు. ఆ బొంత ఎప్పుడూ అతని వెంటే ఉండేది. పడుకున్నా దానిమీదే, కూర్చున్నా దానిమీదే. ఒక్క క్షణం కూడా దాన్ని వదిలి ఉండేవాడు కాదు. ఏ పని చేస్తున్నా ఒక కన్ను ఆ బొంత మీదే వేసి ఉంచేవాడు. ఎవ్వరిని అస్సలు నమ్మేవాడు కాదు. ఎక్కడికి వెళ్ళినా ఎవరికీ ఇచ్చేవాడు కాదు. తానే మోసుకుంటూ తిరిగేవాడు. ఎవరన్నా, స్వామి మీకెందుకు అంత శ్రమ, ఆ బొంత ఇలా ఇవ్వండి, మేము మోసుకుని వస్తాము అంటే ఆ సన్యాసి చిరునవ్వుతో, నాయన్లారా, ఒకరి మీద ఆధారపడడం తప్పు, మనం ఎంత ఎదిగినా మన పని మనమే చేసుకోవాలి అని నీతులు చెప్పేవాడే గాని ఇచ్చేవాడు కాదు. జనాలు ఇచ్చే సొమ్మంతా ఎప్పటికప్పుడు దాచిపెడుతూ ఉన్నాడు కదా, దాంతో అతని దగ్గర చాలా సంపద పోగుబడింది. బొంత కూడా బరువెక్కింది. అయినా సరే దాన్ని ఒక్క క్షణం కూడా వదిలేవాడు కాదు. తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంటే తీసుకెళ్లేవాడు. ఒక దొంగ కన్ను ఈ బొంత మీద పడింది. ఈ సన్యాసి ఏమి ఆ బొంతను ఒక్క క్షణం కూడా వదలడం లేదు, అందులో ఏదో రహస్యం దాగున్నట్టుంది అనుకున్నాడు. ఒకరోజు అర్ధరాత్రి ఆ సన్యాసి ఏం చేస్తున్నాడా అని రహస్యంగా గమనించసాగాడు. బాగా చీకటి పడ్డాక ఎవరూ లేని సమయంలో ఆ రోజు తనకు కానుకగా వచ్చిన సొమ్మంతా ఆ బొంతలో దాచిపెట్టడం చూశాడు. ఓహో, ఇదా బొంత రహస్యం, ఎలాగైనా సరే ఈ సన్యాసిని బోల్తా కొట్టించి ఆ ధనాన్ని కాజేయాలి అనుకున్నాడు దొంగ. దాంతో ఒక భక్తుడిలా వేషం వేసుకున్నాడు. అతను ఉపన్యాసాలు ఇచ్చే సమయంలో అందరికంటే ముందు కూర్చుని చెప్పే మాటలకు ఆహా, ఓహో, అద్భుతం అంటూ తన్మయత్వంగా చప్పట్లు కొట్టేవాడు. ఉపన్యాసం పూర్తి కాగానే ఆయన కాళ్ళ మీద పడి మొక్కి వినయంగా, అయ్యా, నా పేరు ఆషాఢ బుద్ధి. నేను ఎందరెందరో గురువులను చూశాను, వారి ఉపన్యాసాలు విన్నాను. కానీ ఇంతవరకు మీ అంత అద్భుతంగా భగవంతుని లీలల గురించి చెప్పిన వారిని ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. నన్ను మీ భక్తునిగా స్వీకరించండి, నాకు ముక్తి మార్గం చూపండి అన్నాడు. పొగడ్తలకు పడిపోనివాడు ఈ లోకంలో ఎవడూ ఉండడు కదా. దాంతో ఆ సన్యాసి ఉబ్బితబ్బిబ్బై సరే అన్నాడు. ఆషాఢభూతి గురువు పాదాలు ఒత్తుతూ అలసిన ఆయనకి విసనకర్ర ఊపుతూ
ఆయన ఏది చెప్పినా ఆహా అద్భుతం అంటూ ఆకాశానికి ఎత్తేస్తూ ఏ పని చెప్పినా అత్యంత వినయంగా క్షణంలో చేస్తూ విధేయతగా నడుచుకోసాగాడు. ఆషాఢభూతిని చూస్తే సన్యాసికి ముచ్చటేసేది. అయినప్పటికీ రాత్రిపూట మాత్రం తన గదిలో పడుకోనిచ్చేవాడు కాదు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పట్టుకోమని తన బొంత ఇచ్చేవాడు కాదు. ఒకసారి గురు శిష్యులిద్దరూ అడవిలో నడుచుకుంటూ పోతూ ఉంటే ఆషాఢభూతి, అయ్యో గురువా, ఎంత పొరపాటైంది, నా వల్ల ఎంత తప్పు జరిగిపోయింది అంటూ బాధతో గట్టిగా అరిచాడు. ఏమైంది నాయనా, ఎందుకలా బాధపడుతున్నావు అన్నాడు సన్యాసి. అయ్యా, నిన్న మనం ఒక ఇంటిలో రాత్రిపూట విశ్రాంతి తీసుకుని పొద్దున్నే తిరిగి బయలుదేరాం కదా. అలా వచ్చేటప్పుడు ఆ ఇంటి వాళ్ళ పొరక పుల్లల్లో ఒకటి పొరపాటున బట్టలలో చిక్కుకుపోయింది. దీన్నిప్పుడే పోయి వాళ్ళకి తిరిగి ఇచ్చి వేసి వస్తాను అన్నాడు. గురువు నవ్వి, చిన్న పొరక పుల్లనే కదా నాయనా, పర్వాలేదులే, అది ఎందుకు పనికిరాదు, దాన్ని ఇక్కడ పారవెయ్యి అన్నాడు. అందుకు ఆషాఢభూతి, అయ్యా మీరే కదా నిన్న పరుల సొమ్ము పాము వంటిది, అది 1,00,000 బంగారు వరహాలు కావచ్చు, ఒక పనికిరాని రూపాయి కావచ్చు, మనం పొరపాటును కూడా ముట్టుకోకూడదు, ఆశపడకూడదు, అది మహాపాపం అని. జరిగిన పొరపాటును వెంటనే సరిదిద్దుకుంటూ, మీరు నెమ్మదిగా నడుస్తూ వెళుతూ ఉండండి, నేను సర్రను పోయి సర్రనొస్తా అంటూ ఆ పూచిక పుల్ల తీసుకుని వెనక్కి తిరిగి పరిగెత్తసాగాడు. కొంచెం దూరం అలా సన్యాసికి కనపడనంత దూరం పరిగెత్తి ఒక పొదల చాటున కాసేపు హాయిగా విశ్రాంతి తీసుకుని ఒంటి మీద కాసిన నీళ్లు జల్లుకుని మరలా పరిగెత్తుతూ గురువుని చేరుకున్నాడు. ఒళ్ళంతా చెమట పట్టి ఆయాసపడుతున్న ఆషాఢభూతిని చూసి అతని నిజాయితీకి సన్యాసి చాలా సంతోషించాడు. అటువంటి నమ్మకమైన శిష్యుడు తనకు దొరికినందుకు పొంగిపోయాడు. అలా వాళ్ళు కొంచెం దూరం వెళ్ళాక ఒక చెరువు కనపడింది. నడిచి నడిచి సన్యాసి అలసిపోయాడు. ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దయింది. దాంతో ఆ చెరువులో దిగి స్నానం చేయాలి అనుకున్నాడు. శిష్యుని మీద అప్పటికే సన్యాసికి పూర్తి నమ్మకం కుదిరింది కదా. దాంతో ఆషాఢభూతిని చూసి, శిష్య, కొంచెం సేపు ఈ బొంతని జాగ్రత్తగా చూస్తూ ఉండు, నేను నదిలో తనివితీర స్నానం చేసి వస్తా అన్నాడు. అలాగే గురువుగారు అన్నాడు ఆషాఢభూతి. శిష్యుని మీద అప్పటికే సన్యాసికి పూర్తి నమ్మకం కుదిరింది కదా. దాంతో ఎప్పుడూ ఎవరికీ ఇవ్వని ఆ బొంతను ఆషాఢభూతికి అప్పగించాడు. ఎప్పటిలాగా ఆ బొంత మీద ఒక కన్ను వేసి ఉంచకుండా ప్రశాంతంగా హాయిగా స్నానం చేయసాగాడు. అతను అలా పరవశంగా ఏమరుపాటుగా స్నానం చేస్తున్న సమయంలో ఆషాఢభూతి ఆ బొంతతో సహా మెరుపులా మాయమయ్యాడు. స్నానం చేసి బయటకు వచ్చిన సన్యాసికి పరుపు కనపడలేదు, శిష్యుడు కనపడలేదు. అన్ని సంవత్సరాలుగా తాను దాచిపెడుతున్న సొమ్మంతా ఒక్క క్షణంలో పోయినందుకు బాధతో భోరుమన్నాడు. ఇది ఆషాఢభూతి కథ. ఇలా ఎవరైతే మన వెన్నంటే ఉంటూ మనల్ని బాగా నమ్మించి మోసం చేస్తారో వారిని ఆషాఢభూతులు అనడం అప్పటి నుంచి మొదలైంది. మీరింతవరకు జాతీయం వెనుక కథ ఆషాఢభూతి విన్నారు. రచన డాక్టర్ ఎం హరికిషన్, కర్నూలు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.